సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీల ఖరారు, బడ్జెట్ పద్దు ప్రపోజల్స్ పై చర్చిస్తున్నారు. దీంతో పాటు యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కొత్త కార్పొరేషన్లలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తూనే దేవాదుల ప్యాకేజీ 3 పనుల కొనసాగింపునకు అవసరమైన పరిపాలనపై అనుమతులను మంత్రులు ఆమోదించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ ప్రారంభమైందా? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు, తర్వాత బడ్జెట్, తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులు, ఇట్లాంటి మేజర్ అంశాల మీద చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ముందుగా మనకు ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో ప్రయారిటీగా ఈ అసెంబ్లీ సమావేశాల దాని మీద. సో ఇందులో ఇప్పటికే 2-3 డేట్లలో ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయనే ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించే అవకాశం ఉంటుంది, తర్వాత ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా చర్చించి ఈ సమావేశాల షెడ్యూల్ మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం. ఇంకా దీంతో పాటు రైతు భరోసాకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతు భరోసా మీద ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. సో అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో ఈ రైతు భరోసా నిధులకు సంబంధించిన దాంట్లో ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక చర్చించి దానికి సంబంధించి కూడా రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ పనులు ప్రారంభమయ్యాయి. కాబట్టి దానికి సంబంధించి ఏ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, దానికి అయ్యే ఖర్చు ఎంత, తర్వాత ఆ పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాని మీద చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు మనకు మేజర్గా ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా వెళ్తారు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అంశంలో కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్యాబినెట్లో దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే కాదు, దీంతోపాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల, లేకుంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందా అనే దాని మీద కూడా చర్చించి ఎట్లా పోతే బాగుంటుంది అనే దాని మీద కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక దీంతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి, జీహెచ్ఎంసీ 3 కమిషనరేట్లను సపరేట్గా చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్దుబాటు, ఎక్కడెక్కడ ఎంతమందిని ఉద్యోగులు వేయాలి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి ఈ ఉద్యోగుల సవరణకు సంబంధించిన దాని మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే కొన్ని స్లాబ్ వరకు కూడా పూర్తయినటువంటి సిచ్యువేషన్ కూడా కొన్ని ఏరియాలో ఉన్నది. కాబట్టి ఇక హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించి దానికి సంబంధించి వారం 10 రోజుల్లో ప్రణాళికతో పూర్తి స్థాయిలో ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి ఆల్రెడీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో కనుక నిర్మిస్తే, హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈ ఇందిరమ్మ ఇండ్లు కనుక నిర్మిస్తే ఎక్కడెక్కడ నిర్మించే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ ప్లేస్లు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశారు, తర్వాత ఎన్ని ఫ్లోర్లలో నిర్మించే అవకాశం ఉంటుంది, 5 ఫ్లోర్లలో నిర్మిస్తారా లేదంటే 10 ఫ్లోర్లలో నిర్మిస్తారా, ఒకవేళ ఈ 5 కొన్ని ఏరియాలలో 10 కొన్ని ఏరియాలు నిర్మించాలంటే ఎక్కడెక్కడ ఎన్ని ఫ్లోర్లలో నిర్వహించే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి ఆ అంశాల మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఇట్లా రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు, తర్వాత ఇప్పటివరకు అమలు చేస్తున్నటువంటి పథకాలు, కొత్తగా ప్రజలకు ఇంకా ఏమైనా అమలు చేయాల్సినటువంటి ఉండే పథకాలు ఉంటే అవి ఏమున్నాయి, తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో
ప్రభుత్వ పాలన విషయంలో ప్రజలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఇక మున్సిపల్ ఎన్నికలు తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఆదరణ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో చాలా మంచి స్పందన ఉందనే అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి సో ఇంకా వీటిని నిజమైనటువంటి అర్హులకి అందించే విధంగా తర్వాత ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారు, ఏ పథకానికి సంబంధించిన ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, ఇక వాళ్ళందరినీ కూడా అమలు చేయాలంటే ఇంకా ఎన్ని నిధులు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతి.